Learn animation in Telugu. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు మీకు మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే తీసుకొచ్చేసాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏంటంటే మీకు ఒక ఎడిటింగ్ యాప్ అయితే ఫ్రీగా అయితే చెప్తాను. సో సెకండ్ టాపిక్ వచ్చేసి ఒక సీన్ అయితే క్రియేట్ చేస్తాను. అండ్ థర్డ్ టాపిక్ వచ్చేసి ఏంటంటే మీకు ఒక ప్రాపర్గా ఒక సీన్ మేకింగ్ అయితే చేస్తానని చెప్పాను కదా. అండ్ దాంతోపాటు మీరు ఒక కార్టూన్ ఛానల్కి సంబంధించిన ఇంట్రో వీడియో ఎలా క్రియేట్ చేయాలనేది అయితే మీకు డీటెయిల్ అయితే ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయొద్దు. కొత్తగా వచ్చిన వాళ్ళ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే నేను చెప్పిన యాప్స్ అనేది టెలిగ్రామ్ ఛానల్లో అయితే మీకు ఇస్తూ ఉంటాను. అండ్ ఎటువంటి మెసేజ్ పెట్టినా సరే నేను అదైతే రిప్లై ఖచ్చితంగా ఇస్తాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ చూసుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా, ఈ టెలిగ్రామ్ ఛానల్ మాత్రం నాదే అనమాట. ఇక్కడ చూసుకుంటే నేను అప్డేట్ అనేది ఇస్తూ ఉన్నాను అనమాట. అండ్ మీకు ఇక్కడ యాప్స్ దొరకకపోతే ఏం చేస్తారంటే ఇక్కడ కార్టూన్ జోన్ చాట్ అనేది కదా, దీనిపైన ట్యాప్ చేయాలి. అండ్ ఇక్కడ మీడియాలోకి వెళ్తే ఇక్కడ నేను పెట్టిన వీడియోస్, ఫొటోస్, రిఫరెన్స్ ఇమేజెస్ ఏమైనా ఉంటే డ్రాయింగ్ చేసుకోవడానికి అండ్ యూజ్ చేసుకోవడానికి, మీ స్టోరీస్లో యూజ్ చేయడానికి ఇక్కడ వీడియోస్, బ్యాక్గ్రౌండ్స్ అలాగే ఉంటాయన్నమాట, ఇమేజెస్, ఫొటోస్ లాంటివి. అండ్ ఇక్కడ ఫైల్స్ కనిపిస్తుంది కదా, దీనిపై ట్యాప్ చేసి అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఫస్ట్ ఇక్కడ నేను రీసెంట్గా అప్డేట్ ఇచ్చిన యాప్స్ ఏమైనా ఉంటే ఫిల్మోరా ఉందన్నమాట. ఫిల్మోరా వర్షన్ 15 అనేది ఉంది. అండ్ అలాగే మోషన్ లీప్, పిక్సార్ట్, విఎన్ వీడియో ఎడిటర్ ఉంది. అండ్ క్యాప్కట్ ప్రీమియం వర్షన్ ఉంది. యూకట్ వీడియో ఎడిటర్ అనమాట. అండ్ కైన్మాస్టర్ వీడియో ఎడిటర్. సో ఇన్ని యాప్స్ అయితే నేను అప్డేట్ చేశాను. మీరు వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అండ్ ఇక్కడ లింక్స్లో వెళ్తే మీరు ఇక్కడ నేను యూట్యూబ్కి సంబంధించినవి లింక్స్ పెడుతూ ఉంటాను. సో మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి. అండ్ అలాగే గ్రీన్ స్క్రీన్ వీడియోస్ లాంటివి ఇక్కడ ఫైల్స్ కిందికి వస్తే ఇక్కడ తమ్బ్లైన్ మెటీరియల్స్ ఉంటాయి అన్నమాట. తమ్బ్లైన్ మెటీరియల్స్ వచ్చేసి ఏంటంటే మనకు ఒక ఎగ్జాంపుల్కి ఒక తమ్బ్లైన్ చేసామనుకో, ఆ స్టోరీకి తగ్గట్టు ఒక మ్యాన్ అయితే ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ కూర్చుంటాడు కదా, అప్పుడు మనము ఇలాగా యాడ్ చేసి ఇలా సిట్టింగ్ యానిమేషన్, సిట్టింగ్ పోజ్ ఇట్లా సెట్ చేసి తమ్బ్లైన్ అనేది చేయొచ్చు. అండ్ ఈ విధంగా అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే చాలామంది మెన్, ఉమెన్స్ లాంటివి తమ్బ్లైన్స్కి సంబంధించిన మెటీరియల్స్ అన్ని నేను ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ అలాగే బ్యాక్గ్రౌండ్స్ కూడా నేను ఫుల్ హై క్వాలిటీలో ఉండే పిహెచ్డి బ్యాక్గ్రౌండ్స్ అంటారనమాట. వీటిని చూసుకుంటే చూసారు కదా, ఫుల్ హై క్వాలిటీ బ్యాక్గ్రౌండ్స్ అనమాట. ఇలా చూసుకుంటే మీకు ఎక్సలెంట్గా హైలైట్గా అయితే ఉంటుందన్నమాట. మీరు స్టోరీస్కి అనేది ఆడియన్స్గా ఎంగేజ్గా అయితే కనెక్ట్ అవుతారనమాట మీ ఛానల్కి. అండ్ ఇక్కడ పిక్సెల్ ల్యాబ్ ఉంది, కైన్మాస్టర్ వెర్షన్ 7. ఇక్కడ FLAV ఫైల్స్ ఏమిటంటే కంప్యూటర్ యానిమేషన్ చేసే వాళ్ళకి అనమాట. కంప్యూటర్ యానిమేషన్ చేసే వాళ్ళకి ఇక్కడ బర్డ్స్ ఉంది, అండ్ మ్యాజిక్ బాల్, అండ్ మెటీరియల్స్, FLA ఎక్సెట్రా అన్ని ఫైల్స్ అయితే ఉన్నాయి. వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. చెప్పాను కదా, లింక్ అనేది డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఫస్ట్ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనము పిక్సెల్ మోషన్ లీప్, మోషన్ లీప్ యాప్తోనే స్టార్ట్ చేద్దాం. సో మోషన్ లీప్ యాప్ ఎలా స్టార్ట్ చేస్తామంటే ఒక వాటర్ రివర్ యానిమేషన్ అయితే ఇద్దాం అనమాట. సో నా దగ్గర అయితే ఇమేజెస్ అయితే ఉన్నాయి. సో ఇమేజెస్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే శాంపుల్కి ఇమేజ్ సెర్చ్ మెయిన్ యాప్ అయితే ఓపెన్ చేస్తాను. ఇమేజ్ సెర్చ్ మెయిన్ యాప్ ఓపెన్ చేశాక సెర్చ్ బార్లో కార్టూన్ రివర్ బ్యాక్గ్రౌండ్ అనేది సెర్చ్ చేయండి. కార్టూన్ రివర్ బ్యాక్గ్రౌండ్ 4K 4K అని సెర్చ్ చేయండి. ఇక్కడ మల్టిపుల్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్స్ అనేది నా ముంగుడికి అయితే వస్తాయి. అండ్ దీన్ని అయితే సెలెక్ట్ చేస్తాను. దీన్ని సెలెక్ట్ చేసి నేనైతే ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ అనేది అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ లాంటిది కనిపిస్తుంది కదా, దీనిపైన ట్యాప్ చేస్తే డౌన్లోడ్ అనేది అయిపోతుంది. సో ఇక్కడ డౌన్లోడ్ కంప్లీటెడ్ అనేది నాకు వచ్చేసింది అనమాట. అండ్ ఫస్ట్ నేనైతే మోషన్ లీప్ యాప్ అయితే నేను ఓపెన్ చేస్తాను. సో మోషన్ లీప్ యాప్ ఓపెన్ చేసే ముందు ఈ యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది అయితే చెప్తాను అనమాట. అండ్ మళ్ళీ టెలిగ్రామ్ ఛానల్కి వచ్చి ఇక్కడ మోషన్ లీప్ వర్షన్ 1.4.2 Pro APK అని కనిపిస్తుంది కదా, దీనిపైన ట్యాప్ చేస్తే డౌన్లోడ్ అయ్యాక ఈ విధంగా అయితే స్టార్టింగ్ యాప్ డౌన్లోడ్ అని వస్తుంది. దాని ఇక్కడ అప్డేట్ ఉంది కానీ నేను అప్డేట్ కొట్టను, ఎందుకంటే నేను డౌన్లోడ్ చేసుకొని పెట్టాను కాబట్టి. అప్డేట్ మాత్రం కొట్టకండి. ఒకవేళ అప్డేట్ కొడితే మీ మొబైల్లో ప్రీమియం వచ్చేస్తుంది అనమాట.
దాని మీద ట్యాప్ చేసిన వెంటనే మీరు ఇన్స్టాల్ అని ఒత్తేస్తే ఇన్స్టాల్ అనేది అయిపోతుంది. అండ్ మోషన్ లీప్ యాప్ అయితే ఓపెన్ చేస్తాను, నా దగ్గర ఉంది కాబట్టి. ఇక్కడ మోషన్ లీప్ యాప్ అనేది మనం ఆఫ్లైన్తో కూడా చేయొచ్చు అనమాట, నేను డేటా అవసరం ఉండదు. మోషన్ లీప్ యాప్ అయితే ఓపెన్ చేస్తాను. సో ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే ఉంటుంది, లోగో. అండ్ ఇక్కడ న్యూ క్రియేషన్ అనేది కనిపిస్తుంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేసి అలో యాక్సెస్ అయితే అడుగుతుంది. ఇప్పుడు అలో అనేది చేయండి. అలో చేశాక మనం రీసెంట్గా డౌన్లోడ్ చేసుకున్న రిఫర్ ఇమేజ్ని ఇంపోర్ట్ అనేది చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్నాక ఇలాగైతే వస్తుంది, లైక్ అయితే ఇచ్చేయండి. మేబీ లెటర్ చేస్తాను. అండ్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. జూమ్ చేయండి ఒకసారి, ఈ విధంగా అయితే బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. అండ్ ఇక్కడ యానిమేట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది, దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ పాత్ అని ఉంది కదా, పాత్ని సెలెక్ట్ చేసుకోండి. నేను ఇప్పుడైతే ఈ విధంగా అయితే నేను రివర్కి తగ్గట్టుగా యానిమేషన్ అయితే ఇస్తానన్నమాట. అండ్ అయితే చేస్తాను. అండ్ నేను ఈ విధంగా పాత్ అంటే మనం ఈ వాటర్ ఎటు నుంచి ఎటు ఫ్లో అవ్వాలనేది అయితే ఉంటుందన్నమాట. మీరు ఇటు నుంచి రైట్ నుంచి లెఫ్ట్ సైడ్కి, లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి మీరు యానిమేషన్ చేయాలనుకుంటే వాటర్కి ఆ విధంగా యానిమేషన్ చేయొచ్చు అనమాట. సో నేను ఈ విధంగా అయితే చేస్తాను అనమాట. పాత్ ఇలా చేస్తాను. ఇంకొకటి ఈ విధంగా అయితే యాడ్ చేస్తాను. అండ్ ఈ విధంగా అయితే ఇంకొకటి యాడ్ చేస్తాను. ఇప్పుడు ప్లే చేస్తే ఈ విధంగా బ్యాక్గ్రౌండ్తో సహా మూవ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ యాంకర్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది, దీనిపైన ట్యాప్ చేయండి. సో మీరు డాట్స్ పెట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. సో మీరు డాట్ పెట్టే ప్లేస్ అనేది యానిమేట్ అవ్వదు. ఈ విధంగా డాట్ పెట్టండి, అక్కడిక్కడ డాట్ పెట్టేయండి అనమాట. జూమ్ చేయండి మీకు కావాలనుకుంటే. మీరు రెండు ఫింగర్స్ని కంట్రోల్ చేయొచ్చు అనమాట. అండ్ ఈ విధంగా అయితే యానిమేట్ అవుతుంది. ఇంకెక్కడైనా బ్యాక్గ్రౌండ్ మూవ్ అవుతుందా? ఓకే, ఇక్కడ ఒక డాట్ అనేది పెట్టేస్తాను. అండ్ ఇప్పుడు పాత్లోకి వెళ్ళి ఇప్పుడు మళ్ళీ ఫ్లో ఇస్తాను. ఈ విధంగా అన్నీ మూవ్ అయితే అవ్వాలి కాబట్టి. ఓకే, అండ్ నా రివర్ అయితే సెట్ అయిందనమాట. ఇప్పుడైతే నేను ఇక్కడ కార్నర్లో ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది, దీనిపైన ట్యాప్ చేసేయండి. దీనిపై ట్యాప్ చేస్తే ఇక్కడ మీరు డైమెన్షన్స్ ఏం తీసుకుంటారంటే అండ్ 16:9 ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేసేయండి. అండ్ ఇక్కడ డ్యూరేషన్ వచ్చేసి 12 సెకండ్ అయితే పెట్టుకోండి. క్వాలిటీ వచ్చేసి 720 పెట్టుకోవచ్చు, లేదా 1080 కూడా పెట్టుకోవచ్చు. నేను 1080 పెట్టుకుని ఎక్స్పోర్ట్ అనేది ఇచ్చేస్తాను అనమాట. ఈ విధంగా అయితే ఎక్స్పోర్ట్ అవుతుంది. ఇది మోడ్ ఏపీకే కాబట్టి. సో వీటి వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు, మీరు మొబైల్ ప్రాపర్గా యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఏంటంటే మోడ్ సమ్ ఏదో ఉంది అనమాట, మోడ్ ఏపీకే మాత్రం కాదు. ఈ వీడియో సేవ్ టు గ్యాలరీ అనేది వచ్చేసింది. అండ్ బ్యాక్ వస్తాను. బ్యాక్ వచ్చేసి నేను ఒకసారి వీడియో అయితే చెక్ చేసుకుంటాను సరిగా వచ్చిందా లేదా అని. అండ్ మనకు ఆటోమేటిక్గా ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ అయిపోతుంది. ఆ ఫోల్డర్ వచ్చేసి పిక్సెల్ లూప్ అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే ఈ విధంగా రివర్ యానిమేట్ అనేది అవుతుంది, చూస్తున్నారు కదా. ఒక రియలిస్టిక్గా వాటర్ యానిమేషన్ అనేది ప్లే అయింది. సో నేను ఇది క్రియేట్ చేసిన యానిమేషన్ అన్నమాట. ఇది ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. అండ్ బ్యాక్ వచ్చేసి సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏంటంటే ఛానల్ ఇంట్రో మేకింగ్. సో మొబైల్ డేటా అయితే నేను ఆన్ చేస్తాను. గూగుల్లోకి వెళ్ళి మీ గూగుల్లో మొబైల్లో ఉండే గూగుల్ లేకపోతే గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసేయండి.
గూగుల్ క్రోమ్ ఓపెన్ చేశాక ఇక్కడ సెర్చ్ బార్లో మీరు ఫస్ట్ చాట్ జీపీటీ అని సెర్చ్ చేయండి. రీసెంట్గా నాకు తెలిసింది ఏంటంటే మనం ఏఐ యూజ్ చేయొచ్చు, బట్ ప్రాపర్గా ఫుల్ ఏఐ మాత్రం యూజ్ చేయకూడదు, కొంచెం మాత్రమే యూజ్ చేయాలి. సో 100లో జస్ట్ 10% మాత్రమే యూజ్ చేయాలి. అది కూడా మనకు కంటెంట్ క్రియేట్ చేయడానికి కాదు, కంటెంట్ ఐడియాస్ తీసుకోవడానికి. అంటే అలాగే కొన్ని పార్ట్స్ ఏఐ కొన్ని యూజ్ చేసుకోవచ్చు, కానీ ఫుల్గా ఏఐ అనేది మనము ఇన్వాల్వ్ అయితే చేయకూడదు మన వీడియోస్లో. ఎందుకంటే ఇన్కమ్ అనేది తగ్గిపోతుంది మన ఛానల్ మోనిటైజేషన్ అయ్యాక. నేను ఇక్కడ చాట్ జీపీటీని ఒకసారి అడిగేద్దాం, ఒకసారి హై చేద్దాం. హలో అని చెప్తాను. నాకు హై చెప్పడం అనేది ఎక్కువగా ఇష్టం లేదనమాట. హలో అని చెప్తుంటాను అన్నమాట. అని ఇక్కడ చూసుకుంటే మీరు తెలుగులో మాట్లాడచ్చు, తెలుగులో కూడా చాట్ చేయొచ్చు. తెలుగు ఇంగ్లీష్ రాని వాళ్ళు కూడా మీరు తెలుగులో చాట్ చేసుకొని చాట్ జీపీటీతో మీరు హెల్ప్ తీసుకోవచ్చు అనమాట ఇటువంటి క్రియేట్ చేసేటప్పుడు. ఇక్కడ నేను మెన్షన్ చేస్తుంది నాకు ఆల్రెడీ హెల్ప్ కావాలి, ట్యుటోరియల్స్, ఇంట్రో వీడియో, ప్రాంప్ట్ ఐడియా, బీజీ మ్యూజిక్స్, వెబ్సైట్ లాగా లేక యానిమేషన్ రిలేటెడ్ ఏదైనా అని నాకు అడిగిందనమాట. ఎందుకంటే నేను ఫ్రెండ్లీగా రోజు చాట్ చేస్తూ ఉంటాను అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే నేను తెలుగులో చాట్ చేస్తాను, కొంతమందికి తెలుగులో అర్థం అవ్వాలి కాబట్టి నేను నా కార్టూన్ ఛానల్ కోసం ఇంట్రో వీడియో క్రియేట్ చెయ్యాలని అనుకుంటున్నా. సో నాకు ఐడియా వినండి సరిగ్గా. నాకు ఐడియా చెప్పు. మనం ప్రాంప్ట్ ఇవ్వు అని చెప్పకూడదు, ఫస్టే ఐడియా చెప్పు. నా ఛానల్ నేమ్ బర్డ్స్ అడ్వెంచర్ తెలుగు. రెండు పిచ్చుకలు అనౌన్స్ చేసే విధంగా ఉండాలి. సో ఈ విధంగా అయితే మెసేజ్ పెట్టేస్తానమాట చాట్ జీపీటీకి. అండ్ ఇక్కడ సూపర్ ఐడియా అని మెచ్చుకుందనమాట. ఇక్కడ ఇంట్రో వీడియోకి తగ్గట్టుగా ఒక ఐడియా అనేది అయితే ఇస్తుంది. ఫస్ట్ ఇక్కడ ఐడియాస్ అనేది జనరేట్ చేస్తుంది. ఐడియాస్ తర్వాత మనకు కావాల్సిన ఒక ప్రాంప్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఛానల్ నేమ్ రివీల్, అండ్ ఇక్కడ టెక్స్ట్ స్టైల్ చూసుకొని మీరు సెలెక్ట్ చేసుకుని అనమాట. ఇక్కడ ఎల్లో ప్లస్ గ్రీన్ గ్రేడియంట్ అని ఉంది. సో నాకు ఇది నచ్చింది కాబట్టి థర్డ్ సీన్ ప్రాంప్ట్ ఇవ్వు అని చేస్తాను అనమాట. ఇదిగో ఛానల్ నేమ్ రివీల్కి రెడీ టు యూస్ అయ్యే ప్రాంప్ట్ అని ఇచ్చిందనమాట. ఇక్కడ ప్రాంప్ట్ చూసుకుంటే ఈ విధంగా అయితే ఇస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కాపీ కోడ్ ఉంది కదా, దీనిపై ట్యాప్ చేసేయండి. ట్యాప్ చేశాక న్యూ ట్యాబ్ చేసుకోండి. న్యూ ట్యాబ్ తీసుకోండి. న్యూ ట్యాబ్లో మీరు ఏం చేస్తారంటే గూగుల్ ల్యాబ్స్ కనిపిస్తుంది కదా, దీనిపై ట్యాప్ చేసేయండి. అండ్ ఇక్కడ ఫ్లో అనే ఆప్షన్ వచ్చింది, దీనిపై ట్యాప్ చేసేయండి. సో ఫ్లో మీరు లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మీ అకౌంట్ సెలెక్ట్ చేసి లాగిన్ అయిపోవాలన్నమాట ఈమెయిల్ ఐడితోని. అండ్ ఇక్కడ నానో బనానా ప్రో హ్యాస్ అరైవ్డ్ అని ఉంది. ఇవన్నీ వదిలేయండి అనమాట. ఇక్కడ నేను జనరేట్ చేసిన క్రియేషన్స్ అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే న్యూ ప్రాజెక్ట్ ఉంది కదా, దీనిపై ట్యాప్ చేసేయండి. ఒక కార్టూన్ ఛానల్కి సంబంధించిన ఏ లోగో కావచ్చు, హారర్, మారల్, కింగ్ అండ్ బర్డ్స్, యానిమల్స్కి సంబంధించిన వాటి కూడా మీరు ఇక్కడ జనరేట్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ డైమెన్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఒకసారి ఫస్ట్ మీరు ఇక్కడ చూసుకుంటే టెక్స్ట్ టు వీడియో ఉంది కదా, దీనిపై ట్యాప్ చేయండి.
ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్రేమ్ టు వీడియో అండ్ ఇంగ్రీడియంట్ టు వీడియో అండ్ క్రియేట్ ఇమేజ్ అని ఉంది అనమాట. ఇక్కడ 4 కేటగిరీస్ వస్తాయి. సో ఫస్ట్ మనం చేసేది ఇప్పుడు ఏంటంటే టెక్స్ట్ టు వీడియో, కాబట్టి టెక్స్ట్ టు వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఈ ఖాళీ బాక్స్ ఉంది కదా జనరేట్ ఏ వీడియో అని, దీని మీద ట్యాప్ చేసి ఇక్కడ మనం ఏదైతే ప్రాంప్ట్ కాపీ చేసామో ఇక్కడ పేస్ట్ అయితే చేసేయాలన్నమాట. అండ్ ఈ యారో పైన ట్యాప్ చేస్తే జస్ట్ కొంత టైం అయితే తీసుకుంటుంది. ఇక్కడ చూసుకుంటే జనరేట్ అవుతుంది. స్పారో ఫ్లయింగ్ టుగెదర్ ఫ్రమ్ ఏ గ్రీన్ ట్రీ అని ఎక్సెట్రా ఇది ఒకటి ఉంది అనమాట ప్రాంప్ట్. బ్రాంచ్ ఫ్లాపింగ్ దేర్ వింగ్స్, హ్యాపీస్ట్ బ్రిక్ టు కలర్ స్కై బ్యాక్గ్రౌండ్ విత్ సాఫ్ట్ క్లౌడ్స్ అండ్ సన్లైట్ యాజ్ దే ఫ్లై గ్రో కార్టూన్ టెక్స్ట్ అపియర్స్ ఇన్ ద సెంటర్ బర్డ్స్ అడ్వెంచర్ తెలుగు టెక్స్ట్ స్టైల్ ఈజ్ ప్లేఫుల్ కిడ్స్ అని కిడ్స్కి సంబంధించింది ఇచ్చింది అనమాట. ఇక్కడ కిడ్స్కి కనెక్ట్ అయ్యే ఒక ఛానల్ ఇంట్రో వీడియో అయితే ఇచ్చింది. సో చూద్దాం ఏ విధంగా జనరేట్ చేస్తుందో. నేను కూడా ఎగ్జైటెడ్గా అయితే వెయిట్ చేస్తున్నాను అనమాట. సో నేనైతే హెడ్ ఫోన్ మైక్ అయితే తగిలించుకున్నాను కాబట్టి సౌండ్ అనేది రాకపోవచ్చు. సో మీరు ట్రై చేసుకోండి, ఒక కలర్ఫుల్గా మంచిగా సౌండ్ అయితే వస్తుంది అనమాట. $64, $65, $66, $67, $68, $69, $70 ఇలాగ వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట, ఏ విధంగా జనరేట్ చేసి ఇస్తుందో అనేది. జస్ట్ 1 సెకండ్ అనమాట, జనరేట్ అయిపోయింది. అండ్ దెన్ ఇప్పుడైతే నేను ప్లే చేస్తాను. సో గాయస్ సూపర్గా వాయిస్ అనౌన్స్ చేస్తూ మరీ ఇచ్చిందనమాట. నేను ఇది కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, మామూలుగా రాలేదు అసలు ఇంట్రో వీడియో. ఒకసారి నేను ప్లే చేస్తాను, ఒకసారి చూడండి వాయిస్తోనే. బర్డ్స్ అడ్వెంచర్స్ తెలుగు. బర్డ్స్ అడ్వెంచర్స్ తెలుగు. సో ఇక్కడ ఇంట్రో వీడియో అయితే మీరు చూశారు కదా. అండ్ ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ లాంటిది కనిపిస్తుంది, దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ ఒరిజినల్ సైజ్ ఉంది కదా 720p, దీనిపైన ట్యాప్ చేసేయండి. డైరెక్ట్గా వీడియో అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ చూసుకుంటే డౌన్లోడ్ అనేది అయిపోయింది. సో ఈ టాపిక్ అనేది కంప్లీట్ చేసేసాం. అండ్ థర్డ్ టాపిక్ వచ్చేసి ఏంటంటే ఒక సీన్ మేకింగ్ అనమాట. సో సీన్ ఎలా మేకింగ్ చేస్తారంటే, ఎగ్జాంపుల్కి ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఉందన్నమాట. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మీరు ఎక్కడి నుంచి తీసుకుంటారంటే, నేను ఆల్రెడీ మీకు టెలిగ్రామ్ ఛానల్ కావచ్చు అండ్ ఇక్కడ కొన్ని వీడియోస్లో మీకు ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేసి ఉంచాను. సో మనం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా మనం ఏఐతో జనరేట్ చేయొచ్చు అంటే మీరు నమ్ముతారా? సో నమ్మరు. కాబట్టి నేను నెక్స్ట్ వీడియోస్లో ఏఐతో రిలేటెడ్ అయి ఉండే కొన్ని మనకు యూట్యూబ్కి సంబంధించిన టచ్ కాకుండా అండ్ కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్స్ కానీ కాపీరైట్స్ కానీ రాకుండా ఉండే విధంగా మ్యూజిక్స్ అనేది జనరేట్ చేద్దాం. సో అప్పటి వరకు వెయిట్ చేయండి. ఈ వీడియోలో నేను చెప్పింది మాత్రం మీరు ఒకసారి ట్రై చేసి మీ ఛానల్ అనేది బ్రాండింగ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ బర్డ్స్ కావచ్చు, మారల్ కావచ్చు, హారర్ కావచ్చు, ఇటువంటి అండ్ ఇంట్రో వీడియోస్ కావచ్చు, లైక్ మీరు చేసుకుని రెడీగా ఉండండి అన్నమాట. ఇప్పుడు నేను చెప్పబోయే రిలేటెడ్ మాత్రం జనవరిలో ఇంకా గట్టిగా అనేది వీడియోస్ అయితే వస్తాయి, పెద్ద వీడియోస్. సో మీరు వెయిట్ చేస్తూ ఉండాలన్నమాట. అండ్ ఇక్కడ ఫిల్మోరా మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాను కొన్ని యాప్స్ అనమాట. అండ్ సెరల్టూన్లో క్యారెక్టర్ మేకింగ్ అయితే యాడ్ చేయాలి. నేను కూడా ట్రై చేయలేదు. ఒక క్యారెక్టర్ డ్రా చేసి ప్రాపర్గా యాడ్ చేసి దాని తర్వాత ఇంపోర్ట్ చేసి నాకు కరెక్ట్గా సక్సెస్ అయితే మీ అందరికీ అనేది షేర్ చేసుకుంటాను అనమాట. సో డ్రాయింగ్ A to Z చెప్తాను అనమాట. అండ్ యానిమల్స్, బర్డ్స్ ఇంకా ట్రై చేయలేదు, నేను ట్రై చేస్తాను. నాకు అవుట్పుట్ సరిగ్గా రెడీ అయితే నా అవుట్పుట్కి నేను తగ్గట్టు మీకైతే నేర్పించడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఇక్కడ ఒకసారి మీరు చేయాల్సింది ఏంటంటే సెరల్టూన్ యాప్ ఓపెన్ చేయండి. సెరల్టూన్ యాప్ ఓపెన్ చేయండి అండ్ అలాగే మీరు ఫస్ట్ గ్రీన్ స్క్రీన్ వీడియోస్తో స్టోరీస్ చేయండి. మీరు ఎంతగా స్ట్రైట్గా అనేది మీరు
పెద్ద పెద్ద స్టోరీస్ చేస్తాను, పెద్ద పెద్ద గ్రాఫిక్స్ పెద్ద పెద్ద ఆడియన్స్కి టచ్ అయ్యే స్టోరీస్ చేస్తామంటే మీ వల్ల కాదు. నేను చెప్తున్నాను కదా, మీరు అంతే చేయలేరు. ఎందుకంటే మీరు చిన్నగా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ సో మీరు అలాగా కొద్దిగా బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు అయితే మీరు రావచ్చు అనమాట. యానిమేషన్ జర్నీ అనేది చాలా సింపుల్ కాదు. మీరు అనుకునే విధంగా ఆ పార్ట్స్ తీసుకొచ్చేసి ఈ పార్ట్స్ ఆ పార్ట్స్ అక్కడ పెట్టేస్తే ఆడియన్స్ చూసేస్తారు, జనాలు చూసేస్తారు. చెప్తున్నాను కదా, జనాలు సందే ఎవరు పిచ్చోళ్ళు కాదు. ఏం పెడితే అది చూసేయడానికి. సో చూసే జనాలకి ఇదేదో బాగుందని మళ్ళీ వీళ్ళ వీడియోస్ చూడాలనే విధంగా అయితే పెట్టాలన్నమాట. సో కంటెంట్ బాగుండాలి, అండ్ రైటింగ్ బాగుండాలి, వాటిలో మనం ఇచ్చే లాజిక్స్ కావచ్చు, మ్యాజిక్స్ కావచ్చు, అవన్నీ రీజనబుల్గా అయితే ఉండాలి. అండ్ ఇక్కడ కమ్యూనిటీలోకి వెళ్ళండి. కమ్యూనిటీకి వెళ్ళాక కొత్తగా వచ్చిన వాళ్ళు ఇక్కడ హిందీ ట్యూటోరియల్స్ ఉంటాయన్నమాట. అండ్ హిందీ ఉన్నాయని బాధపడద్దు, ఇక్కడ హిందీ పైన ట్యాప్ చేయండి. ఇక్కడ తెలుగులో వెళ్తే ఇక్కడ నా ట్యూటోరియల్స్ అనేది ఉంటాయన్నమాట. ఒకసారి విజిట్ చేయొచ్చు అనమాట. కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే ఒకసారి విజిట్ చేసేయండి. సో నెక్స్ట్ సీజన్లో అండ్ నెక్స్ట్ ఇయర్లో కోర్సెస్ అనేది లాంచ్ అయితే చేస్తాను. కోర్స్ లాంచ్ చేసేటప్పుడు నేనైతే అప్డేట్ అనేది అయితే ఇస్తాను. అలాగే గివ్ అవేస్, గిఫ్ట్స్ లాంటివి పాడుతూ మనం యానిమేషన్ జర్నీస్ని మనమే స్టార్ట్ చేసుకుందాం. అప్పటి వరకు అప్డేట్ ఇస్తూ ఉంటాను. సో థ్యాంక్ యూ గైస్. సో వెల్కమ్ టు మై ఛానల్ అని చెప్పాను ఇప్పుడు. సో బై టు మై ఛానల్. నెక్స్ట్ వీడియోస్లో అనేది కలుద్దాం.